హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లోని నీట్ 2024 సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా, అంటే సిలబస్ తో సంబంధించి ఎన్ని టాపిక్స్ రిడ్యూస్ అయ్యాయి, ఎన్ని టాపిక్స్ యాడ్ అయ్యాయి, ఓకే, దీంతో సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా ఈ సెషన్ లో క్లారిఫై అయిపోవాలనేసి ఈ సెషన్ నేను పెట్టడం జరిగింది. సో ఇంక ఈ సెషన్ తర్వాత మీరు ఫైనల్ గా ఇంకే సెషన్ చూడకూడదు, అది అన్నమాట. 10 సెషన్లు చూసి మీ టైం వేస్ట్ చేసుకోకూడదు. దీంట్లోనే మీకు ఫైనల్ క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ వై ప్లాన్ దిస్ సెషన్. ఓకే, సో మీ అందరికి నా వాయిస్ క్లియర్ గా అనిపిస్తున్నది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి అందరూ. ఇస్ మై వాయిస్ క్లియర్లీ ఆడిబుల్? అందరికి అనిపిస్తున్నదా? ఎస్. ఓకే, సో లెట్ us బిగిన్ టుడేస్ సెషన్. నేను ఎస్పెషల్ గా బయాలజీ గురించి చెప్తాను, ఆఫ్ కోర్స్, బికాస్ దట్ ఈస్ వాట్ ఐ హావ్ ఎక్స్పర్టీస్ ఇన్. ఓకే, సో నేను బయాలజీ గురించి ఫస్ట్ చెప్తాను. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కోసం మీకు తెలుసు, మ్యామ్ ఇంకా జుమిడి సార్ ఉన్నారు, మీరు వాళ్ళది సెషన్స్ చూడొచ్చు. దే వుడ్ హావ్ డన్ ఇట్ ఆల్రెడీ. ఓకే, అది అన్నమాట. ఫైన్. న్యూ ఎన్సీఆర్టీ కొనుక్కోమంటారని అడుగుతున్నారు. మీ దగ్గర ఓల్డ్ ఎన్సీఆర్టీ ఉంటే న్యూ ఎన్సీఆర్టీ అవసరం లేదు. ఓకే, కానీ ఏది ఎన్సీఆర్టీ బుక్ ఏది మీ దగ్గర లేదు అంటే డెఫినెట్లీ ఒక ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అయితే కొనుక్కోండి, అది అన్నమాట. సో లెట్ us బిగిన్ ద సెషన్. పదండి మొదలెట్టేద్దాం. జస్ట్ మినిట్. అందరూ వచ్చారా? జాయిన్ అవ్వండి అందరూ త్వరగా త్వరగా త్వరగా. పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం, వితౌట్ ఎనీ డౌట్స్. ఫస్ట్ చాప్టర్ నుంచి మొదలెడదాం. చూడండి, ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే మనకి ఇక్కడ క్లారిఫికేషన్, డౌట్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి నేను మీకు చెప్తాను. వై దేర్ ఆర్ డౌట్స్? బికాస్ మొత్తంగా ఏదైతే ఎన్సీఆర్టీ లో ఉందో అదే కాకుండా పాత ఎన్సీఆర్టీ లో కొంత దేర్ ఆర్ సమ్ టాపిక్స్ ఫ్రమ్ ఓల్డ్ ఎన్సీఆర్టీ. ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. దాని తర్వాత న్యూ ఎన్సీఆర్టీ ఎలా ఉందో అది అలాగే ఫాలో అవుతూ ఓల్డ్ ఎన్సీఆర్టీని చదవాల్సి వస్తుంది. అది కాకుండా కొంత న్యూ టాపిక్స్ కూడా యాడ్ అయ్యాయి, కొంచెం కొత్త టాపిక్స్ కూడా యాడ్ అయ్యి ఏదైతే ఎన్సీఆర్టీలో లేనే లేవో, అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ అన్నమాట. అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ కొన్ని టాపిక్స్ యాడ్ అయ్యాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే చాలా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది మీ మధ్యన. సో ఐ డోంట్ వాంట్ దట్ కన్ఫ్యూజన్ టు హ్యాపెన్. సో అందుకే నేను ఈ సెషన్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకున్నట్లయితే కొత్త ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నేను ఏదైతే ఇక్కడ కింద చూపిస్తున్నానో గుర్తుపెట్టుకోండి. ఈ కింద ఉన్నది ఏదైతే ఉందో దట్ ఈస్ దన్ ఫ్రమ్ న్యూ ఎన్సీఆర్టీ. సో ఈ న్యూ ఎన్సీఆర్టీలో వాట్ ఈస్ లివింగ్ అనేది ఏదైతే ఉందో అది యాక్చువల్ గా ఇవ్వలేదు. ఇక్కడ నేను హైలైట్ చేస్తూ చూపిస్తాను. వాట్ ఈస్ లివింగ్ అనేది తీసేశారు, కానీ ఇప్పుడు మీ సిలబస్ లో వాట్ ఈస్ లివింగ్ యాడ్ చేశారు. ఓకే, అది అన్నమాట. ఫైన్. ఓకేనా? మిగతా టాక్సానమికల్ ఎయిడ్స్, బొటానికల్ గార్డెన్స్, మ్యూజియం, జువాలజికల్ పార్క్స్ ఇవన్నీ మీకు లేవు. అవి మీకు కొత్త సిలబస్ లో కూడా లేవు, అది అన్నమాట. కాకపోతే మీరు టాక్సానమీ గురించి చదవాలి, నీడ్ ఫర్ క్లాసిఫికేషన్, సిస్టమాటిక్స్ అవన్నీ మీరు చదవాలి. సో దాంట్లో డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ వాట్ ఈస్ లివింగ్ ఏదైతే మీకు న్యూ ఎన్సీఆర్టీ లో లేదో ఇట్ ఈస్ దేర్ ఇన్ ద సిలబస్. అది సిలబస్ లో అయితే ఉంది. సో వాట్ ఈస్ లివింగ్ అనేది మీరు చదవాలి, ఇట్ ఈస్ దేర్. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్. సెకండ్, బయోలాజికల్ క్లాసిఫికేషన్ లో 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, సేలియంట్ ఫీచర్స్, మొనీరా, ప్రొటిస్టా, ఫంజై అంతా అలాగే ఉంటుంది. విరియాడ్స్ వరకు నో చేంజెస్. దాని తర్వాత మనం ప్లాంట్ కింగ్డమ్ ఇంకా తర్వాత వెళ్ళి యానిమల్ కింగ్డమ్ కి రావాలి. సో ప్లాంట్ కింగ్డమ్ తో సంబంధించి నేను మాట్లాడబోతున్నాను. ప్లాంట్ కింగ్డమ్ లో ఏం చేశారంటే యాంజియోస్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో రిమూవ్ చేస్తారు. ఎందుకు రిమూవ్ చేస్తారంటే మళ్ళీ మనం ఎలాగో మార్ఫాలజీ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చదువుకుంటాం కదా, సో అందుకే అక్కర్లేదు అని రిమూవ్ చేస్తారు. అది కాకుండా ప్లాంట్ లైఫ్ సైకిల్స్, ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ ఇవన్నీ లేవు. సో ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఇఫ్ యూ సీ హియర్, దిస్ వన్ ఇస్ ద న్యూ ఎన్సీఆర్టీ. ఇది కొత్త ఎన్సీఆర్టీ అన్నమాట. ఓకే, సో న్యూ ఎన్సీఆర్టీలో ఇవన్నీ లేవు. అదన్నీ మాకు సిలబస్ లో ఉన్నాయంటే సిలబస్ లో కూడా లేవు, సో టెన్షన్ లేదు. సో ప్లాంట్ కింగ్డమ్ అనేది సేఫ్. యానిమల్ కింగ్డమ్ లో మొత్తం యాజ్ యూజువల్ అలాగే ఉంటుంది, దాంట్లో ఎలాంటి చేంజెస్ అనేవి ఉండవు. సో యానిమల్ కింగ్డమ్ ఈస్ యాజ్ యూజువల్, దెర్ ఆర్ నో చేంజెస్. సో మన చాప్టర్ బై చాప్టర్ వెళ్తున్నాం, సో కేర్ఫుల్ గా వినండి. ఇక్కడ ఈ సెషన్ ఎండ్ వరకు క్లియర్ గా స్లోగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, అది నేను చెప్తున్నాను. నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అన్నమాట. ఇప్పుడు స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మార్ఫాలజీ ఇంకా మోడిఫికేషన్స్ అంటున్నారు. ఓకే, చూడండి, మార్ఫాలజీ అండ్ మోడిఫికేషన్స్. కొత్త ఎన్టీసీఆర్టీలో మోడిఫికేషన్స్ తీసేశారు, బట్ సిలబస్ లో అది ఉన్నది. సో మోడిఫికేషన్స్ మన సిలబస్ లో ఉంది కాబట్టి చదవాలి. ఈ మోడిఫికేషన్స్ ఎక్కడ ఉన్నాయి? ఓల్డ్ ఎన్సీఆర్టీ లో ఉంది. యూ కెన్ ఫైండ్ దిస్ వన్ ఇన్ ఓల్డ్ ఎన్సీఆర్టీ. ఇది ఓల్డ్ ఎన్సీఆర్టీ లో దొరుకుతుంది. సో దిస్ ఇస్ ఫ్రమ్ ఓల్డ్ ఎన్సీఆర్టీ. ఇక్కడ కూడా వెనకాతల వాట్ ఈస్ లివింగ్ ఇస్ ఫ్రమ్ ఓల్డ్ ఎన్సీఆర్టీ. ఇది కూడా మీకు ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి దొరుకుతుంది. సారీ, ఇక్కడ కాదు, హియర్ ఓల్డ్ ఎన్సీఆర్టీ లో దొరుకుతుంది మీకు ఇది.
సో ఎక్కడ ఓల్డ్ ఎన్సీఆర్టీ ఉన్నదో అక్కడ నేను ఓల్డ్ ఎన్సీఆర్టీ అని రాస్తాను. అది ఈ ఫైల్ అనేది నేను మీకు షేర్ చేసేస్తాను, ఓకే, టెలిగ్రామ్ లో. సో నో నీడ్ టు వరీ. ఇప్పుడు కేర్ఫుల్ గా సెషన్ చూడండి. దాని తర్వాత ఫర్దర్ వెళ్ళి ఇప్పుడు నేను మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, రూట్ మోడిఫికేషన్, స్టెమ్, లీఫ్ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అవి మీకు ఓల్డ్ ఎన్సీఆర్టీలో లేవు. సారీ, ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఉన్నాయి, కొత్త ఎన్సీఆర్టీలో లేవు. దే ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ న్యూ ఎన్సీఆర్టీ. బట్ మీరు చదవాలి, ఎందుకంటే అది నీట్ సిలబస్ లో ఉన్నది. సో యూ హ్యావ్ టు స్టడీ ఇట్ ఫ్రమ్ ద ఓల్డ్ ఎన్సీఆర్టీ. చదవాల్సిందే, ఆప్షన్ లేదు. ఫర్దర్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇంకా టిష్యూస్ ది అనాటమీ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడే ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది, ఫ్యామిలీస్ గురించి. చాలా మందికి కన్ఫ్యూజన్ వస్తున్నది. సో ఫ్యామిలీస్ లో మీరు చూసుకున్నట్లయితే ఏమంటున్నారు, ఫ్యామిలీలోని మాల్వేసి, క్రూసిఫరే, లెగ్యుమినోజే, దాని తర్వాత కాంపోజిటే, గ్రామినే. ఇప్పుడు ఫ్యాబేసి అన్న లెగ్యుమినోజీ అన్న సేమే. సో ఇది మీకు ఓల్డ్ ఎన్సీఆర్టీ లో దొరికిపోతుంది. దిస్ యూ విల్ ఫైండ్ ఇన్ ఓల్డ్ ఎన్సీఆర్టీ. అంటే ఏమిటి, ఏదైతే లెగ్యుమినోసే ఉందో, లెగ్యూమినోజే ఏదైతే ఉన్నదో ఇది మీకు ఓల్డ్ ఎన్సీఆర్టీలో దొరికిపోతుంది, ఓకే. అదే మీకు మాల్వేసి ఏదైతే ఉందో, మాల్వేసి ఉన్నది, దాని తర్వాత క్రూసి ఫరే ఉన్నది, దాని తర్వాత కాంపోజిటే ఉంది, దాని తర్వాత గ్రామినే ఉంది. ఇవన్నీ న్యూ టాపిక్స్, కొత్త టాపిక్స్ పూర్తిగా. ఇవి ఎన్సీఆర్టీలో లేవు, అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ. ఇది అర్థమైందా? ఓకే, అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దట్ ఈస్ ఫ్రమ్ ది అనాటమీ. అనాటమీలో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, రూట్, స్టెమ్, లీఫ్, ఇన్ఫ్లోరెసెన్స్ అవన్నీ ఉన్నాయి, కానీ సిలబస్ లోని మోడిఫికేషన్స్ కూడా ఉన్నాయి. మోడిఫికేషన్స్ నేను చెప్పినట్టు ఓల్డ్ ఎన్సీఆర్టీలో మీకు దొరికిపోతుంది. యూ కెన్ ఫైండ్ ద మోడిఫికేషన్స్ ఇన్ ఓల్డ్ ఎన్సీఆర్టీ. రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, లీఫ్ మోడిఫికేషన్. లిలియేసి ఏదైతే ఓల్డ్ లో ఉన్నదో అది లేదు. ఇంకా కొత్త దాంట్లో మనకి సొలనేసి చూసుకుంటాం, ఆ సొలనేసి మీకు లేదు సిలబస్ లో. సో సొలనేసి ఇస్ నాట్ దేర్ ఇన్ యువర్ సిలబస్ అనమాట. సో చూసుకున్నట్లయితే ఏదైతే కొత్త దాంట్లో సొలనేసి ఉన్నదో, ఇప్పుడు సొలనేసి ఏదైతే ఉందో ఆ సొలనేసి మీకు రిమూవ్ చేస్తారు. సొలనేసి ఉండదు మీకు ఇప్పుడు. అది మీకు ఎన్సీఆర్టీలో ఇప్పుడు ఉంటుంది, కావాలంటే మీరు చూసుకుంటే. అది అన్నమాట. ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ చూసుకోండి, ఇంకోటి, జస్ట్ మినిట్, ఇక్కడ వరకు సెట్ అయింది. ఇప్పుడు టిష్యూస్ లో, అనాటమీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో జస్ట్ టిష్యూస్ అని చెప్పేసి వదిలేశారు. చూడండి, అనాటమీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో టిష్యూస్ ది అనాటమీ అని చెప్పేసి వదిలేశారు. సో టిష్యూస్ అంటే ఏం చదవాలి? మనం చూసుకున్నట్లయితే ఓల్డ్ ఎన్సీఆర్టీలోని టిష్యూస్ ది మెరిస్టమాటిక్, సింపుల్ టిష్యూస్, కాంప్లెక్స్ టిష్యూస్, దాంతో సెకండరీ గ్రోత్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ రిమూవ్ చేస్తారు. ఇప్పుడు మనకి సెకండరీ గ్రోత్ అయితే లేదనుకోండి, సో సెకండరీ గ్రోత్ ఇవన్నీ మనకి లేవు, ఫైన్, నో నీడ్ టు స్టడీ ఆల్ దిస్. బట్ అట్లీస్ట్ మీరు కాంప్లెక్స్ టిష్యూస్ వరకు చదువుకోవాలి. టిష్యూస్ అంతా మాత్రం చదువుకోవాలి ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి. సో టిష్యూస్ అనేది మీరు మళ్ళీ ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి చదువుతారు. సో ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ కూడా నేను క్లియర్ చేసేస్తున్నాను. ఐ రైట్ ఇట్ డౌన్. టిష్యూస్ అంతా ఏదైతే ఉందో మొత్తం ప్లాంట్ టిష్యూస్, దీంట్లో మెరిస్టమాటిక్, పర్మనెంట్ అన్ని వస్తాయి. ఇదంతా మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి చదవాలి. అర్థమైందా అందరికి? చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు ప్లాంట్ టిష్యూస్ ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి చదవాలి. కొత్త ఎన్సీఆర్టీలో టిష్యూస్ రిమూవ్ చేస్తారు, సో లేదు, యూ హ్యావ్ టు స్టడీ ఇట్ ఫ్రమ్ ఓల్డ్ ఎన్సీఆర్టీ. అది అన్నమాట. ఓకే, మోడిఫికేషన్స్ ఏవైతే రూట్, స్టెమ్, ఇన్కమ్, రూట్, స్టెమ్, లీఫ్ మోడిఫికేషన్స్ ఉన్నాయో అవి కూడా లెట్ మీ రైట్ ఇట్ డౌన్ యాజ్ వెల్. ఓకే, జస్ట్ అ మినిట్. ఎస్, ఇంకోటి ఇక్కడ సైడ్ లో రాసేస్తాను మీకు, సో దట్ దెర్ ఇస్ నో డౌట్ ఫర్ యూ. అదే కాకుండా ఓకే, రూట్, స్టెమ్, ఇంకా లీఫ్ నా వెనకాతలో ఉన్నది. జస్ట్ మినిట్, ఐ షో యూ. ఇక చూసుకోండి, రూట్, స్టెమ్, జస్ట్ మినిట్, లీఫ్ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి మీరు చదవాలి. అర్థమైందా? యూ హావ్ టు స్టడీ దిస్ ఫ్రమ్ ఓల్డ్ ఎన్సీఆర్టీ. సో అందుకే ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ఓల్డ్ ఎన్సీఆర్టీ దన్ న్యూ ఎన్సీఆర్టీ, బికాస్ ఓల్డ్ టాపిక్స్ ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి మళ్ళీ ఉన్నాయి కాబట్టి. ఇఫ్ యూ హ్యావ్ ఓల్డ్ ఎన్సీఆర్టీ, యూజ్ ఇట్. లేదంటే పీడిఎఫ్ దొరికినా మీరు చదవచ్చు.
ఇఫ్ ఐ విల్ గెట్ అ పీడిఎఫ్ ఓల్డ్ ఎన్సీఆర్టీ ఒక పీడిఎఫ్ నాకు దొరికినట్లయితే నేను మీకు డెఫినెట్లీ మీతో షేర్ చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. లెట్ మీ ట్రై. నేను ట్రై చేస్తున్నాను. కాకపోతే ఏవైతే మీరు ప్రెసెంట్ నా సెషన్స్ అన్ని అటెండ్ అయ్యారంటే మీకు అన్ని కవర్ అయిపోతాయి. ఇప్పుడు మీ అందరికీ డౌట్ ఏంటి అంటే మనం చూసుకున్నట్లయితే ఈ కొత్త టాపిక్స్ ఏవైతే మీరు చూస్తున్నారో, ఓకే, మాల్వేసి, క్రూసిఫరే, కాంపోజిటే, గ్రామినే, ఇంకా లెగ్యూమినోజే, ఈ 1, 2, 3, 4 ఇంకా 5 ఈ 5 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్ గా మనం కవర్ చేయలేదు ఇప్పటి వరకు. సో దీస్ 5 టాపిక్స్ ఐ విల్ బి కవరింగ్ యాజ్ సూన్ as పాసిబుల్. లెగ్యూమినోజే, మాల్వేసి, క్రూసిఫరే, కాంపోజిటే, గ్రామినే, ఈ 5 ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఈ 5 ఫ్యామిలీస్ ని నేను కవర్ చేయబోతున్నాను. అర్థమైందా? ఓకే. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు సార్ న్యూ టాపిక్స్ ఎక్కడి నుంచి చదవాలంటే న్యూ టాపిక్స్ నేను మీకు చదివిస్తాను. మీరు ఎక్కడా వెతకక్కర్లేదు. ఐ విల్ బి టీచింగ్ దోస్ న్యూ టాపిక్స్ టు యూ. సో యూ డోంట్ నీడ్ టు వరీ. అది అర్థమైందా? ఓకే. సో డోంట్ వరీ. ఓకే, సరే ఫైన్. ఇప్పుడు క్లియర్ అయిపోయింది అది. ఇప్పుడు యానిమల్ టిష్యూస్కి వచ్చేద్దాం. యానిమల్ టిష్యూస్కి వద్దాం. లెట్ us కమ్ టు యానిమల్ టిష్యూస్. యానిమల్ టిష్యూస్ వచ్చేసప్పటికి ఓల్డ్ ఎన్సీఆర్ న్యూ ఎన్సీఆర్టీలో యానిమల్ టిష్యూస్ లేనే లేవు. కాకపోతే దే ఆర్ దేర్ ఇన్ యువర్ సిలబస్. సో యానిమల్ టిష్యూస్ అన్ని చదవాలి. యానిమల్ టిష్యూస్, ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మజిల్ టిష్యూ, నర్వస్ టిష్యూ, ఇవన్నీ చదవాలి మనం. ఓకే. సో ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి మనం ఏం చదవాలి? యానిమల్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ ఎన్సీఆర్టీ నుంచి మనం చదువుకోవాలి అన్నిటికన్నా ఫస్ట్. రెండోది మార్ఫాలజీ, ఎనాటమీ అండ్ ఫంక్షన్ ఆఫ్ డిఫరెంట్ సిస్టమ్స్. దేనిది? ఆఫ్ ఎన్ ఇన్సెక్ట్, దట్ ఈస్ ఫ్రాగ్ అన్నారు. సో మనది ఫ్రాగ్ది మొత్తం అన్ని చదవాలి. ఓకే, ఫ్రాగ్ గురించి మార్ఫాలజీ ఇంకా ఎనాటమీ మొత్తం చదవాలి. మార్ఫాలజీ, ఎనాటమీ చదవాలి ఫ్రాగ్ది. దిస్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ దిస్ సండే. ఈ సండేకి నేను ఇది కవర్ చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఇట్ రీసెంట్లీ. ఇప్పుడు రాబోయే సండే ఏదైతే ఉందో, డేట్ ఏమిటి రాబోయే సండేది? ఇవాళ థర్స్డే, ఫ్రైడే 3rd, సాటర్డే 4th, 5th. ఓకే. సో 5th ఏదైతే సండే ఉన్నదో మీ అందరూ మార్నింగ్ టైంలో రావడం, మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ మీకు ఎప్పుడు కంఫర్టబుల్ కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఐ గోయింగ్ టు కవర్ ఫ్రాగ్ అనేది 1 shot లో కవర్ చేసుకుంటాం. ఒకేసారి 1 shot లో మనం కవర్ చేసుకుంటాం ఫ్రాగ్. ఓకే. ఓల్డ్ ఎన్సీఆర్టీలో మీకు ఈ కాక్రోచ్ ఇంకా ఎర్త్వామ్ ఉన్నాయి కదా, అవి లేవు. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఫ్రాగ్ ఏదైతే ఉన్నదో ఇది చాలా ఓల్డ్ ఎన్సీఆర్టీ అన్నమాట. ఇప్పుడు చాలా పాత ఎన్సీఆర్టీలో ఉన్నది ఇది. లైక్ ఎన్సీఆర్టీ ఆఫ్ 2015-16 ఏదైతే ఉందో, 2014-15 టైంలో ఏదైతే ఎన్సీఆర్టీ ఉండేదో అందులో ఉంది ఫ్రాగ్. ఇప్పుడు మీకు 2-3 years బ్యాక్ తీసుకున్న దాంట్లో దొరకదు మీకు. అది అన్నమాట విషయం. అర్థమైందా? ఓకే. సో ఎప్పుడు తీసుకోవాలో మీరు నాకు కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇప్పుడు చాట్ సెక్షన్ లో కాకుండా కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఫ్రాగ్ 1 shot ఇప్పుడు మార్నింగ్ తీసుకోవాలా, ఆఫ్టర్నూన్ తీసుకోవాలా పెట్టండి నాకు. సో విల్ బి టేకింగ్ ఇన్ 1 shot. ఒకేసారి మనం 1.5 hours to 2 hours తీసుకుందాం. చక్కగా తీసుకొని క్లియర్ గా ఒకేసారి కంప్లీట్ చేసేద్దాం ఫ్రాగ్. అయిపోతుంది. మీరు ఇంకొకసారి చదవక్కర్లేదు ఫ్రాగ్. ఇంకా విల్ బి డన్ విత్ దట్. ఓకే. సో ఫ్రాగ్ అనేది మనం కవర్ చేస్తాం. సో డోంట్ నీడ్ టు వరీ. అది అన్నమాట. లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తా. ఎన్సీఆర్టీ ఏదైతే పాత ఎన్సీఆర్టీ ఉన్నదో దాన్ని నేను ఐఎమ్ ట్రైంగ్ టు సర్చ్ ఇట్. ఓకే, దాని నుంచి నాకు దొరికింది. సో దాని నుంచి నేను ఎన్సీఆర్టీ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ట్రై చేస్తాను. సో డోంట్ వరీ. ఓకే, అది అన్నమాట. నౌ దాట్ ఈస్ డన్. నౌ విల్ గో ఫర్దర్ ఇంటూ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ లో ఏదైతే ఫస్ట్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ ఉందో దాంట్లో ఎలాంటిది డిలీట్ అవ్వలేదు. యాజ్ యూజువల్ అలాగే ఉన్నది. ఏదైతే మీకు ఎన్సీఆర్టీలో ఉన్నదో అది అలాగే ఉంది. సో దేర్ ఆర్ నో చేంజెస్. కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్, బయోమాలిక్యూల్స్ లోని మనకు కొన్ని చేంజెస్ ఉన్నాయి. సెల్ సైకిల్, సెల్ డివిజన్ లో ఎలాంటి చేంజెస్ లేదు. బయోమాలిక్యూల్స్ లో ఏం చేంజెస్ ఉన్నాయి అంటే మనకి నేచర్ ఆఫ్ బాండ్ లింకింగ్, మోనోమర్స్ ఇన్ పాలిమర్, దాంతో డైనమిక్ స్టేట్, కాన్సెప్ట్ ఆఫ్ మెటబాలిజం, మెటబాలిక్ బేసిస్ ఆఫ్ లివింగ్, ఇంకా లివింగ్ స్టేట్, ఇవన్నీ న్యూ ఎన్సీఆర్టీలో లేవు. అవి మనకి రావట్లేదు కూడా. సో టెన్షన్ కూడా లేదు. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఇవన్నీ వస్తున్నాయి. సో దెర్ ఈస్ నో నీడ్ టు వరీ. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏదైతే కొత్త ఎన్సీఆర్టీ ఉందో పూర్తిగా కొత్త ఎన్సీఆర్టీ నుంచి వస్తున్నది. సో మీరు పూర్తిగా న్యూ ఎన్సీఆర్టీ మీరు యూజ్ చేశారంటే ఈ యూనిట్ అంతటికి సరిపోతుంది. యూ డోంట్ నీడ్ టు వరీ. అది అన్నమాట. ఈ యూనిట్ అంతటికి పూర్తిగా న్యూ ఎన్సీఆర్టీ వాడచ్చు. ఉంటే మీ దగ్గర ఓల్డ్ ఎన్సీఆర్టీ ఉన్నా పర్వాలేదు. టాపిక్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ టాపిక్స్ మీరు బయోమాలిక్యూల్స్ లో చదవద్దు అంతే. బయోమాలిక్యూల్స్ లో ఈ ఓల్డ్ ఎన్సీఆర్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవి మీరు చదవద్దు అంతే. దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఓల్డ్ ఎన్సీఆర్టీ. సో దీస్ ఆర్ నాట్ దేర్. మీకు ఉండవు ఇవి. అది అన్నమాట. ఓకే, నెక్స్ట్. నా గోయింగ్ ఫర్దర్ ప్లాంట్ ఫిజియాలజీ గురించి మాట్లాడుకుందాం. ప్లాంట్ ఫిజియాలజీ గురించి, ఎనాటమీ గురించి సరిగ్గా చెప్పండి. వెనక్కి వెళ్ళి
ఒకసారి రిపీట్ చేయాలి చూడండి వెనక్కి వెళ్ళి, ఆల్రెడీ చెప్పేశాను. సో ప్లాంట్ ఫిజియాలజీలో మనకి 2 చాప్టర్స్ మైనస్ అయిపోతున్నాయి. వాట్ ఆర్ ద 2 చాప్టర్స్? ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ మైనస్ అయిపోయి మీకు సిలబస్ లో లేవు. సో నో నీడ్ టు వరీ, టెన్షనే లేదు. ఓకే, కాకపోతే మీకు ఫోటోసిన్సిస్ యాజ్ యూజువల్ ఉంటుంది. రెస్పిరేషన్ లో ఎలాంటి టాపిక్స్ డిలీట్ అవ్వలేదు. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మీ దగ్గర ఓల్డ్ ఎన్సీఆర్టీ ఉన్నట్లయితే ఓకే, మీ అందులో ఫోటో పీరియాడిజం, వర్నలైజేషన్, సీడ్ డామినెన్సీ అవన్నీ డిలీట్ అయిపోయి అది మీకు రావు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా డిలీట్ అయిపోయింది. సో దీనికోసం మీరు న్యూ ఎన్సీఆర్టీ ఫాలో అయిపోయారంటే సరిపోతుంది. సో ఈ యూనిట్ కూడా కంప్లీట్ గా న్యూ ఎన్సీఆర్టీ ఫాలో అయిపోవచ్చు మీరు. ఓకే, యూ కెన్ కంప్లీట్లీ ఫాలో ద న్యూ ఎన్సీఆర్టీ ఇఫ్ యూ హ్యావ్ ఇట్. అది అన్నమాట. ఓకే ఫైన్, ఓకేనా? పదండి నెక్స్ట్. హ్యూమన్ ఫిజియాలజీలోని డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనకి మైనస్ అయింది, మనందరికీ తెలుసు. డైజెస్టివ్ సిస్టమ్ రిమూవ్ అయిపోయింది. సో మీకు నార్మల్ గా దీంట్లో కూడా లేదు, డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఏదైతే ఉందో అది లేనే లేదు, పూర్తిగా రిమూవ్ అయిపోయింది. ఓకే, సో మిగతా ఈ ఫస్ట్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్, ఇదంతా కొత్త ఎన్సీఆర్టీ మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది. దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఓన్లీ సమ్ టాపిక్స్ హియర్ లైక్ దిస్ మయస్థీనియా గ్రేవిస్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయింది. ఇది మీకు యాక్చువల్ గా ఓల్డ్ ఎన్సీఆర్టీ లో ఉంది. దిస్ ప్రెసెంట్ ఇన్ యువర్ ఓల్డ్ ఎన్సీఆర్టీ. ఓకే, ఇది మీకు కొత్త ఎన్సీఆర్టీలో మయస్థీనియా గ్రేవిస్ తీస్తారు. దాని తర్వాత న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లో కొన్ని టాపిక్స్ రిమూవ్ చేశారు. సచ్ యాస్ ది రిఫ్లెక్స్ యాక్షన్, రిఫ్లెక్స్ ఆర్క్ మీకు లేదు. సెన్సరీ రిసెప్షన్ అండ్ ప్రాసెసింగ్, ఐ, ఇయర్ అన్ని మొత్తం రిమూవ్, మెకానిజం ఆఫ్ హియరింగ్ ఇవన్నీ మీకు రిమూవ్ అయిపోయి. సో న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లో చూసుకున్నట్లయితే, న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లోని మీకు ఐ ఇంకా ఇయర్ రిమూవ్ అయిపోయి. ఓకే, రిఫ్లెక్స్ ఆర్క్, ఐ, ఇయర్ ఇవి మీకు లేనే లేవు, ఇవి మీకు లేవు అనమాట. దే ఆర్ నాట్ దేర్. సో నో నీడ్ టు వరీ, మీరు అవి చదవకపోయినా పర్వాలేదు. ఓకే, అది అన్నమాట. సో దీంట్లో ఎలాంటి చేంజెస్ మనకి లేవు, మీరు ఇదే సిలబస్ ని ఇక్కడ ఫాలో అయిపోవచ్చు. ఐ ఇంకా ఇయర్ మీకు రిమూవ్ అయిపోయింది, మీకు కొత్త ఎన్సీఆర్టీలో లేదు. సో ఇక్కడ నేను మీకు మళ్ళీ రాసేస్తాను, ఐ, ఇయర్ ఇంకా రిఫ్లెక్స్ ఆర్, దీస్ ఆల్ త్రీ ఆఫ్ దెమ్ ఆర్ రిమూవ్డ్. సో దే ఆర్ నాట్ కమింగ్ ఇన్ యువర్ సిలబస్, ఇట్స్ నాట్ దేర్ ఇన్ యువర్ సిలబస్. ఓకే, అది అన్నమాట. నౌ గోయింగ్ ఫర్దర్, ఎండోక్రైన్ సిస్టమ్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఎడిసన్స్ డిసీజ్ అనేసి క్లియర్ గా మెన్షన్, ఎడిసన్స్ డిసీజ్ ఇంకా కుషింగ్ సిండ్రోమ్ ఇంకోటి ఉంటుంది, కుషింగ్ సిండ్రోమ్. ఇవి రెండు సరిగ్గా మీకు కొత్త ఎన్సీఆర్టీ లేదు, సో మనం అది ఎక్స్ట్రాగా చదువుకుంటాం. ఓకే, అదొకటి ఉంది. ఇది కాకపోతే మిగతా అన్ని మీకు యాజ్ యూజువల్ ఉంది. ఇంకోటి ఏంటంటే థైమస్ అనేది రిమూవ్ చేస్తారు. థైమస్ మనం ఇవాళ చదువుకున్నాం, బట్ ఇట్ హాస్ బీన్ రిమూవ్డ్ అనమాట. ఇది లేదు, మీకు థైమస్ అనేది లేదు, బట్ మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఇవాళ మనం సెషన్ చేసాం ఎండోక్రైన్ సిస్టమ్ లోని, అది మనం యాక్చువల్ గా చదువుకుంటాం. సో అదొకటి ఉంటుంది మీకు. జస్ట్ మినిట్. ఓకే, సారీ, ఐ థింక్ ఇక్కడ నేను మళ్ళీ రాసేస్తాను, ఐ, ఇయర్, రిఫ్లెక్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ సిలబస్ ఫర్ NEET 24. అది ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, సరేనా? ఫైన్, ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వీళ్ళు ఇక్కడ కింద మెన్షన్ చేస్తారు చూడండి, డిసీజెస్ అండ్ డిజార్డర్స్ మెన్షన్డ్ అబౌవ్ ఆర్ టు బి డెల్ట్ ఇన్ బ్రీఫ్ అన్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏం డిసీజెస్ డిజార్డర్స్ మాట్లాడుకుంటున్నారు, డ్వార్ఫిజం, ఆక్రోమెగలీ, క్రెటినిజం, గాయిటర్. ఓకే, ఇక్కడ మీద మైస్థీనియా గ్రేవిస్, టెటనీ, మస్కులర్ డిస్ట్రోఫీ, వెనకాతలు కూడా హార్ట్ ఫెయిలియర్, యాంజినా పెక్టోరిస్, రీనల్ ఫెయిలియర్, రీనల్ క్యాల్కులై, వీటన్నిటి గురించి బ్రీఫ్ గా మనం చదువుకోవాలి. మనం బ్రీఫ్ గా వీటి గురించి లైట్ గా చదువుకోవాలి, తెలిసి ఉండాలి. వీటి నుంచి క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా వస్తాయి. సో చాలా ఇంపార్టెంట్. డిసీజెస్ ఇంకా డిజార్డర్స్ కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళే ఇంపార్టెంట్ అని చెప్పిస్తున్నప్పుడు. అర్థమైందా? ప్రెసెంట్ గా ఓల్డ్ ఎన్సీఆర్టీ ఫాలో అవుతాం అంటున్నారు, ఫాలో అవ్వండి అమ్మా, నో ప్రాబ్లం. ఓల్డ్ ఎన్సీఆర్టీ చదువుకోవడం చాలా మంచిది, మీరు డెఫినెట్లీ ఫాలో అవ్వచ్చు. కొన్ని అక్కడనే ఏవైతే ఉన్నాయో చూడండి, ఇలాంటివి ఏవైతే చూస్తున్నారు కదా, ఇలాంటివి ఏవైతే మీరు చూస్తున్నారు కదా పిక్చర్స్, ఇందులో ఉన్న టాపిక్స్ మీరు చదవక్కర్లేదు, మిగతా అన్ని మీరు చదువుకోండి. ఓకే, అది అన్నమాట. దాని తర్వాత రిప్రొడక్షన్ లో వచ్చేసరికి, రిప్రొడక్షన్ అండ్ ఆర్గనిజం చాప్టర్ అంతా రిమూవ్ చేస్తారు. మిగతా యాజ్ యూజువల్ మీకు న్యూ ఎన్సీఆర్టీలో ఎలా ఉందో అలా పూర్తిగా చదువుకొని వెళ్ళిపోవచ్చు. దెర్ ఈస్ నో నీడ్ టు వరీ. పూర్తిగా కొత్త ఎన్సీఆర్టీని మీరు ఫాలో అయిపోవచ్చు.
దీంట్లో ఎలాంటి చేంజెస్ లేవు. మిగతాది రిప్రొడక్షన్ ఆర్గానిజమ్స్ ఏదైతే ఉందో చాప్టర్ రిమూవ్ అయిపోయింది, అది మీకు సిలబస్ లో కూడా లేదు ఇప్పుడు. సో నో నీడ్ టు వరీ. ఓకే, జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్ కూడా అంతే. యూ కెన్ ఫాలో ద న్యూ ఎన్సీఆర్టీ కంప్లీట్లీ, నో చేంజెస్ ఇందులో కూడా. ఓకే, జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్ చాప్టర్ అంతట్లో కూడా కొత్తగా ఏం చేంజెస్ లేవు, యాజ్ యూజువల్ ఎలాగైతే ఉన్నదో అలాగే ఉంది సిలబస్. అదే సిలబస్ మీకు ఎగ్జామ్ లో కూడా వస్తుంది. సో నో చేంజెస్ ఇన్ దాట్ యాజ్ వెల్. బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ మనం నోటీస్ చేసాం. దేర్ ఆర్ సమ్ న్యూ టాపిక్స్ దట్ హ్యావ్ బీన్ యాడెడ్. ఓకే, న్యూ టాపిక్స్ యాడ్ అయ్యాయి ఇక్కడ. ఏంటా న్యూ టాపిక్స్ అంటే, అన్నిటికన్నా ఫస్ట్ డెంగ్యూ. డెంగ్యూ ఇంకా ఎక్స్క్యూజ్ మీ, వినిపిస్తుంది కదా? డెంగ్యూ ఇంకోటి అంటే చికెన్ గునియా. డెంగ్యూ ఇంకా చికెన్ గునియా ఏవైతే ఉన్నాయి ఇవి కొత్త టాపిక్స్ యాడ్ అయ్యి దిస్ ఐఎమ్ గోయింగ్ టు కవర్. నేను ఇది కవర్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పటి వరకు మార్ఫాలజీలో ఏవైతే టాపిక్స్ ఉన్నాయి 5 ఫ్యామిలీస్, అవి నెంబర్ 1. నెంబర్ 2 ఫ్రాగ్. మూడోది డెంగ్యూ ఇంకా చికెన్ గునియా, ఇవి రెండు కూడా మనం కవర్ చేసుకుంటాం. ఓకే, ఆల్ ఆఫ్ దిస్ వి విల్ కవర్ ఇన్ దిస్ ఛానల్. అది అన్నమాట. ఎంసెట్ లో టాపిక్స్ పెద్దగా డిలీట్ అవ్వలేదమ్మా, ఎంసెట్ లో అన్ని ఉన్నాయి మీకు. ఓకే, సో ఎంసెట్ లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, మీరు ఇప్పుడు నీట్ గురించే చూసుకోండి ఫస్ట్. అది అన్నమాట. మిగతా అంతా యాజ్ యూజువల్ అలాగ ఉన్నది, దీంట్లో ఇంకా ఏంటి కొత్త చేంజెస్ లేవు. సో అక్కడ వరకు మీరు కొత్త ఎన్సీఆర్టీ ఫాలో అవుతూ ఈ కొత్త టాపిక్స్ మీరు చదవాలి. సో యూ కెన్ ఫాలో ద న్యూ ఎన్సీఆర్టీ. ఓకే, ఆ న్యూ ఎన్సీఆర్టీని ఫాలో అవుతూ అవుతూ మీరు ఈ టాపిక్స్ కూడా కొత్త టాపిక్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. దీస్ ఆర్ ద న్యూ టాపిక్స్ దట్ యూ హావ్ టు యాడ్. ఇప్పుడు మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ యాజ్ యూజువల్ అలాగే ఉంటుంది, దాంట్లో నో చేంజెస్. ఓకే, యాజ్ యూజువల్ అలాగే ఉంటుంది. ఇంకా స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దీంట్లో మీకు ఫుల్ చాప్టర్ రిమూవ్ అయిపోయింది. సో నో నీడ్ టు వరీ, ఆ చాప్టర్ మీరు యాక్చువల్గా చదవక్కర్లేదు, మీకు సిలబస్ లో కూడా లేదు. సో నో నీడ్ టు వరీ. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్, బయోటెక్నాలజీ అండ్ ఎక్స్ప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో న్యూ ఎన్సీఆర్టీ పూర్తిగా ఫాలో అయిపోవచ్చు, లేదంటే మీ దగ్గర ఓల్డ్ ఉన్నా కూడా పర్వాలేదు. ఓల్డ్ ఉన్నా కూడా పర్వాలేదు, యూ కెన్ ఫాలో. ఈవెన్ ఇన్ దిస్ వన్ నేను మీకు చూపిద్దాం అనుకున్నా. ఇందులో కూడా మీ దగ్గర ఓల్డ్ అన్నా కూడా పర్వాలేదు, ఓల్డ్ కూడా పూర్తిగా సేమ్ యాజ్ యూజువల్ ఉంది, దీంట్లో ఏం చేంజెస్ అవ్వలేదు. సో మీరు ఫాలో అయిపోవచ్చు. అది అన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ లో కొన్ని చేంజెస్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి పాపులేషన్ ఇంటరాక్షన్స్ ఆర్గనిజమ్స్ అండ్ ఎన్వైరన్మెంట్ లో మనకి పాపులేషన్ అండ్ ఇంటరాక్షన్స్ ఏవైతే ఉన్నాయి, మ్యూచువలిజం, కాంపిటీషన్, ప్రెడేషన్, పారాసైటిజం, ఇవన్నీ ఉంటాయి మీకు. దాని తర్వాత పాపులేషన్ అట్రిబ్యూట్స్ అన్ని ఉంటాయి. ఇవన్నీ యాజ్ యూజువల్ అలాగే డిలీట్ అయ్యి అలాగే ఉంటాయి. సో మీరు దీంట్లో న్యూ ఎన్సీఆర్టీ ఫాలో అయిపోవచ్చు పూర్తిగా. నో నీడ్ టు వరీ, యూ కెన్ ఫాలో ద న్యూ ఎన్సీఆర్టీ హియర్. ఓకే, అది అన్నమాట. దెన్ ఈకోసిస్టమ్, మనకు చాప్టర్ తెలుసు, ఈకోసిస్టమ్ లో కొన్ని టాపిక్స్ డిలీట్ అయ్యాయి. సో ఆ టాపిక్స్ మీకు రావట్లేదు. ఇకలాజికల్ సక్సెషన్ పోయింది, సక్సెషన్ ప్లాంట్స్, న్యూట్రియంట్ సైక్లింగ్, ఈకోసిస్టమ్ ఫాస్ఫరస్ సైకిల్, ఈకోసిస్టమ్ సర్వీసెస్, ఇవన్నీ మీకు పోయాయి అనమాట. అవన్నీ మీకు రావట్లేదు. సో యూ కెన్ ఫాలో ద న్యూ ఎన్సీఆర్టీ హియర్ ఆల్సో. ఓకే, దాని తర్వాత బయోడైవర్సిటీ ఇన్ కన్జర్వేషన్ లో కూడా న్యూ ఎన్సీఆర్టీ మీరు ఫాలో అయిపోవచ్చు. ఓకే, అది అన్నమాట. సో ఇకాలజీ ఏదైతే పూర్తి యూనిట్ ఉందో దాంట్లో కూడా ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ రిమూవ్ అయిపోయింది, మీకు సిలబస్ లో కూడా లేదు. అది అన్నమాట. ఓకే, సో ఇప్పటి వరకు మనకు చూసుకున్నట్లయితే ద న్యూ టాపిక్స్ దట్ హ్యావ్ బీన్ యాడెడ్ ఆర్, ఏవైతే కొత్త టాపిక్స్ యాడ్ అయ్యాయో అంటే న్యూ టాపిక్స్ అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ. ఎక్కడెక్కడ యాడ్ అయ్యాయి అన్నిటికన్నా ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ప్లాంట్ మార్ఫాలజీలో, జస్ట్ మినిట్, మార్ఫాలజీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్యామిలీస్ యాడ్ అయ్యాయి. ఓకే, 5 ఫ్యామిలీస్ యాడ్ అయ్యాయి కొత్తగా. సో ఆ 5 ఫ్యామిలీస్ మనం చదవాలి. ఓకే, నంబర్ 1 ఫైన్. నంబర్ 2 వచ్చేసరికి మనకి ఫ్రాగ్ అనేది యాడ్ అయింది. ఓకే, ఫ్రాగ్ అనేది చదవాలి. మూడోది వచ్చేసి మనకి ఏం యాడ్ అయింది, కొత్త టాపిక్స్ ఏం యాడ్ అయ్యాయి, డెంగ్యూ ఇంకా చికెన్ గునియా. ఇవి కొత్త టాపిక్స్. ఓకే, సో ఈ 3 టాపిక్స్ ఇవన్నీ మనం ఛానల్లో కవర్ చేయబోతున్నాం. సో నో నీడ్ టు వరీ, అది అన్నమాట. సో ఐ థింక్ ఇక్కడ వరకు మీకు పూర్తి క్లారిఫికేషన్ అనేది వచ్చేసి ఉంటుంది. ఈ ఫైల్ అనేది నేను మీకు త్వరగా ఐ విల్ బి షేరింగ్ ఇట్ విత్ యూ ఇన్ ద టెలిగ్రామ్. వేదాంతో నీట్ టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చి మీరు చూసుకోవచ్చు. ఈ ఫైల్ అంతా నేను మీకు పీడిఎఫ్ షేర్ చేసేస్తాను. సో ఐ హోప్ దెర్ ఆర్ నో మోర్ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎన్సీఆర్టీ అండ్ దిస్ షుడ్ బి యువర్ లాస్ట్ వీడియో. ఇంకొక వీడియో వెళ్ళి చూడకండి.
టైం వేస్ట్ చేసుకోకుండా చదవండి. అందుకే నేను ఈ వీడియో చేశాను. నేను చూస్తున్నాను బోల్డ్ మంది ఇంకా కమెంట్ చేస్తున్నారు, ఏ టాపిక్ డిలీట్ అయింది, ఏది యాడ్ అయింది. అది అన్నమాట. ఓకే, సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ విషయం నేనేం మెన్షన్ చేద్దాం అనుకుంటున్నానంటే, వేదాంతు తెలుగులోని, ఓకే, వేదాంతు తెలుగులో నేను సెషన్ తీసుకుంటున్నాను ఇంకాను. వేదాంతు తెలుగులో ఏవైతే సెషన్స్ తీసుకుంటున్నానో అవి నీట్ ప్లస్ ఎంసెట్ బేసిస్ లో తీసుకుంటున్నాం. సో అక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ సపోజ్ ఎక్కడైతే ఓన్లీ నీట్ టాపిక్స్ ఉన్నాయో నేను చెప్పేస్తున్నాను, ఎక్కడైతే ఎంసెట్ ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయో అవి కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. సో మీరు వేదాంత తెలుగులోని బయాలజీ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్ గా మీరు అటెండ్ అవ్వచ్చు. నంబర్ 1. ఓకే, నంబర్ 2, వేదాంత నీట్ తెలుగు ఏదైతే ఛానల్ ఉన్నదో, చాలా మంది అడుగుతున్నారు, నీట్ తెలుగు ఏదైతే ఛానల్ ఉన్నదో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కూడా నేను యాక్చువల్ గా నీట్ సిలబస్ ని ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ మనం చెప్పుకుంటాం. కాకపోతే కుదిరితే ఎంసెట్ ఇక్కడ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. సో దట్ ఎవరైతే ఎంసెట్ కోసం కూడా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో రెండు పక్కల ఇంకా ఇక్కడ కూడా నేను చెప్తాను, ఇది నీట్ లోనే ఉంటుంది, ఇది ఎంసెట్ లోనే ఉంటుంది అని. ఓకే, అది అన్నమాట. సో రెండు పక్కల మీరు సెషన్స్ ని అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఎక్కడ ఏ టాపిక్ ఏ ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ నేను మీకు చెప్పేసిస్తాను. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. సెషన్స్ అనేది మీరు ఎక్కడ అటెండ్ అయినా మీకు నీట్ ప్లస్ ఎంసెట్ లాంటి కోచింగ్ మీకు ఉంటుంది. దేంట్లో అయితే మీరు ఏ ఎగ్జామ్ కి వెళ్ళినా కూడా మీరు ఈజీగా రాసుకొని వస్తారు. అయితే మీకు ఫర్ సపోజ్ ఓన్లీ నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారంటే ఎంసెట్ రిలేటెడ్ టాపిక్స్ నేను అక్కడ చెప్పేస్తాను, మీరు చదవక్కర్లేదు అనేసి, అవి మీరు సైడ్ లో పెట్టేయచ్చు. అది అన్నమాట. ఓకే, బట్ డోంట్ వరీ, నీట్ తెలుగు ఛానల్లో ఎక్కువగా నీట్ ఫోకస్డ్ ఉంటుంది, వేదాంత తెలుగు ఛానల్లో నీట్ ప్లస్ ఎంసెట్ రెండు ఫోకసింగ్ ఉంటాయి. ఓకే, అది. సో లెట్ దేర్ బి నో డౌట్ విత్ రెస్పెక్ట్ టు దాట్. త్వరగా మనం అన్ని టాపిక్స్ కవర్ చేసుకుంటాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోకండి. ఫ్రాగ్ అనేది 1 షాట్ చేయబోతున్నాం. మీకు సండే రోజు ఎప్పుడు కావాలి, మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్, కింద కమెంట్స్ లో పెట్టండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. దిస్ అజయ్ కుమార్ సైనింగ్.